నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైంది. ఎందుకంటే కొత్త సాంకేతికతలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో, నూతనమైనటువంటి ఆవిష్కరణలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి భారతదేశంలో ఎక్కడ దీనికి సంబంధించిన ఆనవాళ్లు, ప్రతిపాదనలు ఎక్కడ ఉండేటువంటి పరిస్థితులు మాత్రం అక్కడక్కడ మాత్రమే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు నూతనంగా నిర్మించబోతున్నటువంటి రాజధాని అమరావతి ప్రాంతంలో దీనికి సంబంధించిన క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి దాంట్లో శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అమరావతి రాజధానిలోని ఉద్దండరాయుని పాలెంలో దీనికి సంబంధించి శంకుస్థాపన చేశారు. దీని యొక్క ప్రత్యేకతల్ని కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వేల కోట్ల రూపాయల ఖర్చు అయ్యేటువంటి ఈ భారీ ప్రాజెక్ట్కి దాదాపు 15 లక్షల వరకు ఉద్యోగాలు కల్పించేటువంటి ఆలోచనలో ప్రభుత్వం కనబడుతుంది. కానీ దీని లక్ష్యం ఒకటే, ఖచ్చితంగా 2030 నాటికి ఏదైతే ఉందో 2.5 లక్షల మందిని క్వాంటమ్ నిపుణులుగా మార్చాలి అనేది మాత్రం ప్రభుత్వం ప్రాథమికంగా ఒక సంకల్పం పెట్టుకున్నటువంటి పరిస్థితులు. అంటే దేశంలో ఎక్కడ ఏ రాజధాని, ఎందుకంటే ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలు టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి, సాఫ్ట్వేర్ రంగాల్లో కానివ్వండి, రీసెంట్గా వస్తున్నటువంటి టెక్నాలజీ అనేది కూడా అందిపుచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు. విశాఖ ప్రాంతంలో ఇప్పుడు కొత్త కంపెనీలు వస్తున్నటువంటి పరిస్థితులు. ఒక కొత్త రాజధాని నిర్మాణ ప్రాంతంలో అమరావతిలో ఈ భారీ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే దేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్, మరీ ముఖ్యంగా సిలికాన్ వ్యాలీగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భారతదేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ కలిగినటువంటి ఏకైక రాజధానిగా అమరావతి ఆవిర్భవించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రాజకీయపరమైనటువంటి విమర్శల జోలికి వద్దాం ఒకసారి. వైసీపీ ప్రధానంగా చెప్తుంది, ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని అమరావతి వైపే పెడుతుంటే రాష్ట్ర అభివృద్ధి ఎటువైపు ఉంటుంది, రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు ఎక్కడ ఉంటాయి అనేటువంటి సందర్భాలు. రెండోది, క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల వచ్చేటువంటి వాటి మీద వైసీపీ స్టాండ్ ఏ విధంగా ఉంది, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా చెప్తుంది, మరి ముఖ్యంగా విశ్లేషణాత్మకంగా దీని యొక్క లాభాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలను ఒకసారి మనం బేరీజ్ వేసుకొని ఈనాటి మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా కంచెల విజయభాస్కర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ముందుగా మీతోనే ప్రారంభిద్దాం. ప్రభుత్వం మాత్రం అనేక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అని చెప్తుంది. రాష్ట్రంలోనే కీలకమైనటువంటి ప్రాజెక్టుగా దీన్ని పరిగణలోకి తీసుకుంటుంది. వైసీపీ అభిప్రాయం ఏంటి? స్వాగతిస్తున్నారా ఈ భారీ ప్రాజెక్ట్కి? ముందుగా మెగా 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఈ ప్రభుత్వం ఆడిన అనేక అబద్ధాల్లో ఇది కూడా ఒకటి. వాస్తవానికి చెప్పాలంటే రాజధానిలో మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2015 నుంచి ఇప్పటి వరకు అనేక శంకుస్థాపనలు ఈ కూటమి ప్రభుత్వం చేసింది. ఓపెనింగ్లేవి, ప్రారంభోత్సవాలేవి, అసలు ఏ దశకు వచ్చినాయి, శంకుస్థాపనలు చేసిన వాటిల్లో ఎన్ని మొదలు పెట్టారు, ఎన్ని పూర్తి చేస్తున్నారు, ఇప్పటికి ఏమి ప్రారంభమైనవి, ఇవి చెప్పకుండా రోజుకొకటి శంకుస్థాపన చేశాం, ఇంకా ప్రపంచ రాజధాని అయిపోతుంది, ఇవన్నీ చెప్తుంటారు. నేను ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అసలు వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, ఆ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ వచ్చింది, ఇలా అభివృద్ధి చెందబోతుంది, అలా అభివృద్ధి చెందబోతుంది అని చెప్తున్నారు కదా. అసలు మీరు ఎప్పుడు వస్తున్నారు రాజధానిలో నివాసం ఉండడానికి? మీ ప్రభుత్వంలో ఉన్న అధినేతలు ఎప్పుడు వస్తున్నారు? మీ ప్రభుత్వం పరిపాలించే ఉద్యోగులు ఎప్పుడు వస్తున్నారు? మీ తాలూకు ఉన్న కంపెనీలు ఎప్పుడు వస్తున్నాయి? ఈ సామాజిక మాధ్యమాలు ప్రచారం చేస్తున్న ఈనాడు, నవయుగ కంపెనీలు హైదరాబాద్ లో ఉంటాయి, వాళ్ళు ఇక్కడికి ఇంతవరకు రాలా. అట్లానే ఆంధ్రజ్యోతి స్టూడియో హైదరాబాద్ లో ఉంటది, వాళ్ళు ఇంతవరకు ఇక్కడికి రాలా. TV5 స్టూడియో హైదరాబాద్ లో ఉంటది, వాళ్ళు ఇంతవరకు ఇక్కడికి రాలా. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్, ఆయన నివాసం అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి, వాళ్ళు ఇంతవరకు ఇక్కడికి రాలా. పవన్ కళ్యాణ్ గారి నివాసం, ఆయన వ్యాపారాలు అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి, వాళ్ళు ఇంతవరకు ఇక్కడికి రాలా. సినిమా ఇండస్ట్రీని ఇంతవరకు ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాల. ఆంధ్రప్రదేశ్ సినిమా సంఘం ఇంతవరకు ఇక్కడికి రాలా. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములే, వాళ్ళ వ్యాపారవేత్తలే. నారాయణ గారు రోజు అమరావతిలో తిరుగుతుంటారు. ఆయన నారాయణ కాలేజీ సంస్థల హెడ్ ఆఫీసులు కానీ, విద్యా సంస్థల హెడ్ ఆఫీసులు కానీ అన్ని హైదరాబాద్ లో ఉంటాయి, వాళ్ళు ఇక్కడికి రారు. ఇక్కడ చెప్పేది శ్రీరంగ నీతులు వాళ్ళు మాత్రం పాటించరు. ఇక్కడ ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి, మాకు కాదు అన్నట్టుగా ప్రభుత్వం. వెంకటేశ్వర రెడ్డి గారు,
వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్పినటువంటి ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో, మీరు చెప్పినటువంటి ఏదైతే ప్రముఖమైనటువంటి సంస్థలు ఉన్నాయో, వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ పరిపాలన సాగాల లేదా సచివాలయంతో సాగాల? మేము అనేది ఏంటంటే ఇప్పుడు ఆ సచివాలయంతో సాగాలని మాట్లాడితే మేము మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు మీరు మన అమరావతి అభివృద్ధి చెందుతుంది, ఆ కంపెనీలు వస్తున్నాయి, ఈ కంపెనీలు వస్తున్నాయి, అన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయని మాట్లాడుతుంది మీరే. ఇప్పుడు మీరు ఇంట్రోలోనే సిరాజ్ గారు అనే హోస్ట్ గారు మెగా9 టీవీ ద్వారా ఇంట్రోలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ఫలాని కంపెనీ ఇక్కడికి వస్తుంది, క్వాంటమ్ వ్యాలీ ద్వారా 15 లక్షల ఉద్యోగాలు ఇక్కడికి వస్తాయి, ఓపెనింగ్ జరిగింది, ప్రపంచవ్యాప్తంగా ఇది ఒకటి. ఇది అసలు ఉన్న మన సొంత కంపెనీలే మనకి ఇక్కడికి రాలేదు. అదేదో వస్తుందని శంకుస్థాపన చేసినంత మాత్రాన అది అవుతుందా? అలాంటప్పుడు సచివాలయం ద్వారా పరిపాలన జరుగుతున్నప్పుడు ఈ కంపెనీలు వస్తున్నాయని బాకాలు ఎందుకు ఊదటం, ఈ ఉద్యోగాలు వస్తున్నాయని బాకాలు గప్పాలు ఎందుకు కొట్టడం? అసలు సేకరించిన వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు 15 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన నేను చేసిందో లేదా మీరు డిఫైన్ చేయడానికి మీరు చేసినటువంటి ప్రకటన కాదు, అది ప్రభుత్వం చెప్పినటువంటి ప్రకటన. సో ఈ రోజు వచ్చేటువంటి ఒక సంస్థకి సంబంధించి అది పూర్తి స్థాయిలో కార్యరూపం దాలుస్తుందా లేదా, మీ అభ్యంతరాలు చెప్పండి. రెండో ప్రధానమైనటువంటి అంశం, సో ఆల్రెడీ ఉన్నటువంటి ఇంత భారీ సంస్థల్లో ఇది ఎంతవరకు వైసీపీ అభ్యంతరం ఏంటి, దీన్ని స్వాగతిస్తుందా లేదా? మేము వాళ్ళు చెప్పేవన్నీ నిజాలు కావాలని, ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళ మీద కరుణించి ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. నిజాలు మాట్లాడాలని కోరుకుంటున్నాం. వాళ్ళు చెప్పేవన్నీ జరగాలనే కోరుకుంటున్నాం. జరగకుండా, ప్రయత్నం లేకుండా, అసలు వాళ్ళ ప్రయత్నమే లేకుండా 14లో రాష్ట్ర విభజన జరిగితే 15లో సచివాలయం శంకుస్థాపన చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు సచివాలయ ఉద్యోగులకి హైదరాబాద్ నుంచి ఇప్పటికీ ఉచిత బస్సు, ఉచిత రైలు నడుపుతున్నారు. ఆ ఉద్యోగులే హైదరాబాద్ నుంచి డైలీ వస్తున్నారు. వాళ్ళ కుటుంబాలే ఇక్కడ ఉండాలా అంటే వాళ్ళకే నమ్మకం లేదు. ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వంలో పనిచేసే యజమానులు, ప్రభుత్వ అధినేతలు కావచ్చు, వాళ్లే ఇక్కడ వచ్చి ఉండడానికి ఇంతవరకు పూనుకోలేదు. వాళ్ళ తాలూకు కంపెనీలు ఇంతవరకు రాలేదు. వాళ్ళ సొంత కంపెనీలైన వాళ్ళు హైదరాబాద్, అమరావతిలో వచ్చి ఉండాలన్న ఉద్దేశం వాళ్ళకే లేనప్పుడు ఆ కంపెనీలు వస్తున్నాయి, ఈ కంపెనీలు వస్తున్నాయి అంటే వేరే వాళ్ళు వస్తున్నారనే దానికి ఎలా నమ్మాలి? సామాన్య ప్రజలు ఎలా నమ్మాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజానీకానికి అందరికీ వీళ్ళు రాకుండా వాళ్ళు ఎలా వస్తారన్న కనీస డౌట్ రాదంటారా? మీ డౌట్లకు నేను క్లారిఫై తీసుకుంటాను. విజయభాస్కర్ గారు నమస్తే. ఓవరాల్ గా ప్రతిపక్షం దగ్గర నుంచి వందల అభ్యంతరాలు కనబడుతున్నాయి. రోజు శంకుస్థాపన కార్యక్రమాలు లేదా ప్రకటనలకి పరిమితం అవుతున్నారు, కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి ఎక్కడ అంటున్నారు? అదే ఇప్పుడు మిత్రులు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన వాటన్నిటికీ నేను సమాధానం ఇస్తాను. నేను ఇప్పుడు దాకా శ్రద్ధగా విన్నాను. నేను చెప్పేది కూడా శ్రద్ధగా ఆలోచిస్తే బాగుంటుంది. పోతే ఇప్పుడు ఈనాడు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అన్నారు. ఈనాడు పత్రిక ఇప్పుడు పెట్టింది కాదు, 50 సంవత్సరాల నాడు పెట్టారు. 25 సంవత్సరాల నాడు ఈటీవీ పెట్టారు. మనం ఈ మధ్య 2014-15 నుంచి అమరావతి. పోతే TV5 ఎప్పుడు పెట్టారు, అదేవిధంగా మిగతా ఎప్పుడు పెట్టారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నివాసం అంటున్నారు. ఆయన నెలకి 2 సార్లు, ఒకసారి 2 సార్లు హైదరాబాదు కొన్ని గంటల పాటు ఉండేసి వచ్చేస్తాడు. అంటే ఫ్యామిలీ ఎప్పటి నుంచి ఆయన 1978లో శాసనసభ్యుడు అయినప్పటి నుంచి హైదరాబాద్ కేంద్రంగా ఉంటున్నాడు. పోతే భువనేశ్వర్ గారిని మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఎక్కువ సమయం అక్కడే. పైగా ఉమ్మడి రాష్ట్రం మొన్న 2014 దాకా ఉన్నది. పైగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి ఏరియాలో ఇల్లు నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల్లో అది గృహప్రవేశం జరగబోతుంది. గృహప్రవేశం అదేవిధంగా ఇప్పుడు పత్రికల కార్యాలయాలు ఎక్కడున్నాయి, పోతే ప్రింట్ మీడియా కార్యాలయాలు ఎక్కడ, శాటిలైట్ ఛానల్స్ ఎక్కడ అన్నప్పుడు మరి సాక్షి పత్రిక, సాక్షి ప్రింట్ మీడియా అయినా లేకపోతే శాటిలైట్ ఛానల్ అయినా హెడ్ క్వార్టర్ ఎక్కడున్నాయి? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయనకి అనేక చోట్ల ప్యాలెస్లు ఉన్నాయి. ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ లోనే ఉంటున్నాడు. అప్పుడప్పుడు విజిట్ చేస్తాడు. ఇప్పుడు ఇవే కాదు అసలు. జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎక్కడ ఉండేది అనేది కాదు అసలు. ఎక్కువ సమయం జగన్మోహన్ రెడ్డి గారు ఉండేది. కానీ నేను వాటి జోలికి పోవడం లేదు, నివాసాల జోలికి.
సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు నెలలో 24-25 రోజుల పాటు గట్టిగా అక్కడ ఉంటున్నాడు అమరావతి ఏరియాలో. మిగతా ఇప్పుడు ఏదైనా పని ఉంటే ఢిల్లీకి పోయి వస్తున్నాడు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో పని ఉంటే పోయి వస్తున్నాడు, లేదు విదేశాలలో పని ఉంటే పోయి వస్తున్నాడు. దాన్ని ఒక భూతత్వంలో చూపడం కరెక్ట్ కాదు. అలా అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ సమయం బెంగళూరులో ఉంటాడు. మేము ఇవన్నీ చిల్లర విషయాలు, అసలుకి ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే విషయాలు కాదు. రెండోది పోతే మీడియా అనేది, నేను సాక్షి లేకపోతే సాక్షిని నేను ఎందుకు పేర్కొంటున్నానంటే, ఈనాడును గురించి, ఆంధ్రజ్యోతిని గురించి, TV5ని గురించి ప్రస్తావించారు కాబట్టి వాటికి ఎంతో చరిత్ర ఉంది. 1960లో పెట్టారు ఆంధ్రజ్యోతి, 50 సంవత్సరాల నాడు ఈనాడు పెడితే, TV5 పెట్టి అనేక దశాబ్దాలు అయ్యా. మరి వాటి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? కొత్త సృష్టికి పురుటి నొప్పులు ఉంటాయి, వస్తారు, అందరూ వస్తారు. అవి ఇప్పుడు ఆల్రెడీ విజయవాడలో వాళ్ళకి సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి, ఏషియన్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళకి అన్ని జిల్లాల్లో ఉన్నాయి. ఈనాడుకి ఉన్నన్ని ఏషియన్ సెంటర్స్ ఇంకేటికి లేవు. అదేవిధంగా ఆంధ్రజ్యోతికి కూడా బాగానే ఉన్నాయి. అదేవిధంగా TV5 కూడా రాష్ట్రం అంతా నెట్వర్క్ ఉంది, 2 రాష్ట్రాల నెట్వర్క్ ఉంది. మళ్ళీ బెంగళూరు, మద్రాసు, ఢిల్లీ, బాంబే లాంటి సెంటర్స్ లో ఉన్నాయి. వాటిని పొగటానికి కాదు, అంటే వెంకటేశ్వర రెడ్డి గారు ప్రస్తావించిన దానికి వాటి జోలికి మనం పోకూడదు. ఎందుకంటే ఎప్పుడో పెట్టిన కొంచెం మీ ఫ్రేమ్ సరిగ్గా లేదు. ఫ్రేమ్ చూడండి ఒకసారి, కొంచెం వెనక్కి కూర్చోండి, మీరు కనబడట్లేదు. రెండోది, ఈ రోజు క్వాంటమ్ కంప్యూటింగ్ దాని యొక్క ప్రాధాన్యతలు మీరు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ దాని గురించి కాబట్టి నేను డైరెక్ట్ గా క్వాంటమ్ కంప్యూటింగ్ దగ్గరికి రాబోతున్నాను. కానీ వెంకటేశ్వర రెడ్డి గారు ప్రస్తావించిందని జవాబు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అదే విధంగా ఇప్పుడు కొత్త సృష్టికి పురిటి నొప్పులు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు శంకుస్థాపనలు అన్నారు, ప్రారంభోత్సవాలు లేవన్నారు. తిరిగి మేము జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చినప్పుడు మేము అధికారం కోల్పోయాం కాబట్టి ఆ కొనసాగింపులో భాగంగా మిగతా ప్రభుత్వాలు గతంలో పరిపాలించిన అనేక పార్టీలు కొనసాగించాయి. జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారు, అదిరిచ్చారు, క్విట్ ప్రోకా అన్నారు, మాకేంటి దీంట్లో లాభం అన్నారు, లేదు కమిషన్లు భాగస్వామ్యం అడిగారు. అన్ని భయపడి పారిపోయాయి. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన 6 మాసాలు, 7 మాసాలు, 8 మాసాలు చాలా ఇబ్బంది పడ్డాం. వాళ్ళు భయపడ్డారు. మీ రాష్ట్రంలో ఏంటి ఎన్ని రాజకీయ రగడ ఎక్కువగా ఉండేటట్టు ఉంది, ఆయన భయపడుతున్నాడు, మమ్మల్ని కమిషన్లు అడిగాడు, భాగస్వామ్యం అడిగాడు, మళ్ళా తిరిగి ఏదైనా రేపు భవిష్యత్తులో ఏదైనా తారుమారు అయితే మా పరిస్థితులు ఏంటి అని భయపడితే తర్వాత అనేక రకాలుగా భరోసా ఇచ్చి వాళ్ళని, లేదు మీరు రండి, మీకు మంచి సుస్థిర వాతావరణం ఉంటుంది, సింగిల్ విండో విధానం ద్వారా గంటల్లో మీకు అన్ని అనుమతులు ఇస్తాం, మీకేం ఇబ్బంది లేదని అనేక రకాలుగా కళ్ళవేళ పడి బ్రతిమలాడుకుంటే తిరిగి అనేక కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి, రాబోతున్నాయి. ఈ రోజు భారతదేశానికి ఒక ఆంధ్రప్రదేశ్ గా కాదు, యావత్ భారతదేశానికి సుదినం. మీరు పేర్కొన్నట్టు ఇది చారిత్రాత్మకమైన రోజు. ఈ చారిత్రాత్మకమైన రోజు అని ఎందుకు అంటున్నామంటే, ప్రపంచంలో అమెరికా తర్వాత బయట భారతదేశంలో తొలిసారిగా ఈ యొక్క ఈ క్వాంటమ్ కంప్యూటర్ వ్యాలీకి సంబంధించిన నిర్ణయాలు ఈరోజు తీసుకొని వాటికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి సంబంధించిన కేంద్ర మంత్రి, అదే విధంగా పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి 2 కేంద్ర మంత్రులు వచ్చారు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర కేబినెట్ మంత్రులంతా పాల్గొన్నారు. ఇది ఇంతకు ముందు హైదరాబాద్ ను కూడా సైబరాబాద్ గా మార్చినప్పుడు, హైటెక్ సిటీని ఇచ్చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేశారు, దుమ్మెత్తి పోతే చాలా విధాలుగా ప్రతిపక్షం ఆయన్ని అడుగుంది. మరి ఈ రోజు పరిస్థితి ప్రపంచంలో 190 దేశాల్లో తెలుగు వాళ్ళు ఐటీ నిపుణులుగా ఉన్నారంటే, పోతే ఈ రోజు 2 రాష్ట్రాల ఆదాయం పెరిగిందంటే కంప్యూటర్ నిపుణులు ఉండబట్టానని చెప్పి, ఉదాహరణకి మీకు ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సినిమా యాక్టర్ గిరిబాబు గారు, మీరు పారిశ్రామిక సినిమా రంగాన్ని గురించి కూడా వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు. సినిమా యాక్టర్ గిరిబాబు గారు అద్దంకి మాజీ ఎమ్మెల్యే నాగినేని వెంకయ్య గారు అని స్వతంత్ర పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యాడు, రాష్ట్ర స్వతంత్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. పెద్ద ఆయన గాంధేయవాది, అనేక అక్షరాస్యత ఉద్యమంలో, వయోజన విద్య, గ్రంథాలయం, హరిజనులకి అస్పృశ్య నివారణ, వీటన్నిటి మీద ఉద్యమాల్లో పాల్గొన్న, ఇరిగేషన్ రంగంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధుడు. మరి ఆ నాగినేని వెంకయ్య గారు భార్య చనిపోయినప్పుడు గిరిబాబు గారు ఆ దేనుకొండ అనే గ్రామానికి వచ్చారు. మేమిద్దరం అక్కడ తటస్థపడింది. నేను గిరిబాబు గారు 2.5 గంటల సేపు కూర్చున్నప్పుడు ఆయన సినిమా నిర్మాణాన్ని గురించి వాటిని గురించి మాట్లాడుతుంటే, ఇప్పుడు నాకు ఖర్చు బాగా తగ్గింది, ఎందువల్ల అన్నా. అంతకు ముందు నేను నా సొంత ఊర్లో షూటింగ్ చేయాలనే పరిసర గ్రామాల్లో నాకు ఇష్టము,
కానీ విజయవాడలో పెట్టాల్సి వచ్చేటప్పుడు లాడ్జీలు, మంచి లాడ్జీలు మనకి ఒంగోలు, ఇటు పెద్ద గుంటూరులో కాదు ఉండేవి కాదు. విజయవాడలో పెట్టాల్సి వచ్చింది. వాళ్ళందరూ నిద్ర లేపడానికి మళ్ళీ మనిషి పోయి నిద్ర లేపాలా, వాళ్ళంతా ముస్తాబై ఇక్కడికి వచ్చేళ్ళకి 12 నుంచి 1 గంట అయ్యేది. ఇంకా టీ తాగేవాళ్ళు, ఇంకా మళ్ళా అయ్యి పాతకాన్ని కొట్టి లంచ్ అనేవాళ్ళు. తర్వాత షూటింగ్ 2:30 స్టార్ట్ అయ్యేది. మళ్ళీ 5:30, 6 కల్లా క్లోజ్ చేయాల్సి వచ్చిన పరిస్థితులు వేసవి కాలం అయితే. వర్షాకాలం అయితే 4:30, 5ంటికే షూటింగ్ క్లోజ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎందువల్ల ఇట్లా జరిగింది, మరి ఈ మార్పు కారణం ఏంటని అడిగితే, ఈ ఐటీ నిపుణులంతా విదేశాల్లో ఉండి కావలసినంత డబ్బు పంపిస్తున్నారు. మా ఊర్లో 450 మంది, అప్పుడు 460 మంది నిపుణులు ఉన్నారు. బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టారు. ముసలోళ్ళంతా పాత ఇళ్లలో ఉంటున్నారు. కొత్త ఇళ్ళంతా ఖాళీగా ఉన్నాయి. ఎందుకు షూటింగ్లకి విజయవాడ అక్కడ వాళ్ళ ఆర్టిస్టులను పెట్టేది, వీళ్ళందరినీ పెట్టే సాంకేతిక నిపుణులు పెట్టేది, మనూరులో పెట్టుకోవచ్చు, ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అలా చెప్తున్నా. అలా సినిమా డి రామానాయుడు గారు సురేష్ స్టూడియోస్ విశాఖపట్నంలో పెట్టారు. సురేష్ స్టూడియోస్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఆయన పరిపాలనా కాలంలో. పైగా ఆయన 5 సంవత్సరాల్లో రాజస్థాన్కి రాజధాని ఇండస్ట్రీకి సంబంధించిన పరిశ్రమలు వచ్చాయి. ఉన్న విశాఖపట్నాన్ని కూడా నిర్వహించడానికి ప్రయత్నించాడు. మీరు చెప్పిన పరిశ్రమలు, వారి ప్రభుత్వ హయాంలో వచ్చిన పరిశ్రమలు, మీరు తెస్తున్నటువంటి పరిశ్రమలు, సో రెండింటిని బేరీజు వేసుకొని, సో అప్పుడు ఇప్పుడు పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలపైన కూడా మనం చర్చిద్దాం. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. కోటేశ్వరరావు గారు, చూశారు ప్రభుత్వ అదేవిధంగా ప్రతిపక్షాల విమర్శలు ఈ రోజు జరిగినటువంటి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి. మరి ముఖ్యంగా ప్రతిపక్షం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎన్ని కార్యరూపం దాల్చిని అనేటువంటి అంశం ప్రభుత్వం చెప్తుంది. ఈ లక్ష్యాలతో వీటి శంకుస్థాపన జరుగుతుంది అనేటువంటి అంశం. సో సమగ్ర విశ్లేషణ ఏంటి? సిరాజ్ గారు, ఒక సంస్థను ప్రారంభించిన తర్వాత దాంతోనే మొత్తం బొందుతో కైలాసానికి వెళ్తారు అన్నట్టుగా చెప్పడం ఎంత అతిశయక్తో. అసలేమీ లేదు, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పడం కూడా అంతకంటే అతిశయక్తి అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. క్వాంటమ్ వ్యాలీ పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు ఒక చొరవని ప్రారంభించారు. దేశంలో క్వాంటమ్ పార్క్ పేరుతోటి నిర్మిస్తున్నటువంటి తొలి ప్రయత్నం అది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంతవరకు దేశంలో ఎక్కడ, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, అలాంటి ఏర్పాట్లు అయితే చేయలేదు ప్రభుత్వాలు. అయితే అమరావతిలో చేసేటువంటి ఈ ఏర్పాట్లో ఎన్ని కంపెనీలు వస్తాయి, ఏమిటి, ఉపాధి ఎంత దొరుకుతుంది అనేటువంటిది మనం ఇంకా అసెస్ చేయాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి సంఖ్యలన్నింటినీ మనం ప్రామాణికంగా తీసుకోకర్లేదు. అలాగని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి దాన్ని కూడా మనం ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే గడిచినటువంటి కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కానివ్వండి, లేకపోతే ఆ పార్టీ ప్రభుత్వానికి గట్టి మద్దతు ఇచ్చేటువంటి ఈనాడు పత్రిక కానీ కొన్ని అతిశయోక్తులు రాసింది. మొట్టమొదటిగా క్వాంటమ్ కంప్యూటర్ని అమరావతిలోనే తయారు చేయబోతున్నారు అనేటువంటిది అదొక అతిశయోక్తి. ఆల్రెడీ ఒక చిన్న క్వాంటమ్ కంప్యూటర్ని మన దేశంలో తయారు చేశారు. ఇండస్ పేరుతోటి, అంటే అది చాలా ప్రాథమికమైనటువంటిది. ఇండస్ పేరుతోటి మరొక క్వాంటమ్ కంప్యూటర్ని కూడా, అంటే దానికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటిది. ఉదాహరణకు 1000 బైట్లు అనుకోండి, ఊరికే ఉదాహరణకు చెప్తాను. 1000 క్యూబిక్స్, దాన్ని క్వాంటమ్ కంప్యూటర్స్ ని క్యూబిట్స్ అంటారు. 1000 క్యూబిట్స్ తో ఉండేటువంటి కంప్యూటర్లను తయారు చేయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలు ప్రయత్నిస్తూ ఉంటే, మన దేశం ఇప్పటి వరకు ప్రారంభించింది అంటే నిర్మిస్తున్నది 25 క్యూబిట్ మాత్రమే. అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎంతో చేయాల్సినటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. అది అమరావతి కేంద్రంగా చేస్తారా, లేదా ఇప్పటికే బెంగళూరు లేకపోతే హైదరాబాదు, ఢిల్లీలో ఉన్నటువంటి ఇతర సంస్థలు అవన్నీ చేస్తాయా ఏమిటనేటువంటిది మనం చూడాల్సింది. ఒక పోటీ అయితే పెరుగుతుంది. అందువల్ల దీంతో వచ్చేటువంటి ఉద్యోగాలు 15 లక్షలు అంటే ఎప్పటి వరకు వస్తాయి? 15 లక్షలు
అసలు గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు మన దేశంలో? క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు? ఎప్పుడు తయారవుతారు వాళ్ళు అనేటువంటి అంచనాలు చెప్పకుండా ఒక 15 లక్షలు వస్తాయని చెప్పేసి చెప్పగానే ఆహా ఓహో అని మనం చెప్పాల్సినటువంటి పని లేదు. అలాగని చెప్పేసి దాన్ని విమర్శించాల్సినటువంటి అవసరం కూడా లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే చాట్ జీపీటీలో ఇప్పుడే కొట్టినటువంటి సమాచారం ప్రకారం, లేకపోతే ఇతరత్ర సమాచారం ప్రకారం ప్రపంచంలో క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ కోర్సులు చదువుకున్నటువంటి వాళ్ళు ఐరోపా యూనియన్ లో ఎక్కువగా ఉన్నారు. మొత్తం 3,00,000 2023 సమాచారం ప్రకారం 3,67,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉంటే మన దేశంలో 1,13,000 మంది ఉన్నారు. మనకంటే ఎగువనున్నటువంటి ఐరోపా యూనియన్ లో ఎక్కువ మంది ఉన్నారు. అందుకని గ్రాడ్యుయేట్స్ మన దేశంలో ఉన్నారు, లేరని అంటలే. కానీ వాళ్లకు తగినటువంటి ప్రోత్సాహం లేక ఇప్పటి వరకు వాళ్ళ యొక్క శక్తియుక్తులన్నీ కూడా వినియోగంలోకి రాలేదు. అందుకని మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా క్వాంటమ్ మిషన్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వము ఒక ప్రోత్సాహక పథకాన్ని అమలు చేస్తూ ఉంది 2023 నుంచి 2031 వరకు. అందుకని ఆల్రెడీ సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి. అయితే ఇవి ఏ మేరకు ఫుల్ఫిల్ అవుతాయి, ఏ మేరకు కంపెనీలు వచ్చి ఇక్కడ ఉపాధి కల్పిస్తాయి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఇది ఒక మంచి ప్రారంభం అని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. అతిశయోక్తులు ప్రచారం చేసేట్లయితే అది అధికార పక్షానికే నష్టం. అసలు ఏమీ లేదు అని ప్రచారం కనుక చేసేట్లయితే అది ప్రతిపక్షానికి మరింత నష్టం అని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక ఉదాహరణని ఉటంకిస్తుంది. మరి ముఖ్యంగా సైబర్ టవర్స్ హైదరాబాద్కి సంబంధించి ఏమీ లేని నాడు అప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నాం. ఈసారి క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి టెక్నాలజీతో అమరావతికి శంకుస్థాపన చేస్తున్నా, అడ్డుకుంటున్నారు, విమర్శిస్తున్నారు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం చెప్తుంది. సో దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు సిరాజ్ గారు హైదరాబాద్ లో ఈ ఐటీకి సంబంధించి STPI సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాన్ని జనార్దన్ రెడ్డి గారు మొట్టమొదట దాన్ని శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మాదాపూర్ లో ఐటీ టవర్స్ ని చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు. అందులో అది వాస్తవం. అది అంటే మొత్తం అప్పుడే ప్రపంచంలో కానీ లేదా భారతదేశంలో కానీ ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నటువంటి దశ. అందుకని ఆ చొరవతోటి హైదరాబాద్ ఒక కేంద్రంగా మారిన మాట వాస్తవం. నేనేమంటున్నానంటే జనార్దన్ రెడ్డి గారు లేకపోయినా, చంద్రబాబు నాయుడు గారు లేకపోయినా హైదరాబాద్ లాంటి సెంటర్ ఆ విధంగా డెవలప్ అయి ఉండేది అని ఎందుకు చెప్తున్నాను అంటే, మరి ఏ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి బెంగళూరు డెవలప్ అయింది, ఏ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి మరి చెన్నై డెవలప్ అయింది, పూణే, హైదరాబాద్, ఢిల్లీ ఇవన్నీ కూడా గణనీయంగా ప్రగతి సాధించాయి కదా. ఇవన్నీ ప్రగతి సాధించినప్పుడు హైదరాబాద్ లో యాదృచ్ఛికంగా వాళ్ళ సమయంలో ఉన్నారు, దానికి హెల్ప్ చేశారు, చేయలేదు నేను అంటలేదు. నేనేమంటున్నానంటే ఇన్ని చేసిన తర్వాత, ఇంత అనుభవం తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన మొదటి 5 సంవత్సరాల కాలంలో అమరావతిలో కానీ విశాఖపట్నంలో కానీ అలాంటి చొరవని ఎందుకు ప్రారంభించలేదు? ఒకవేళ ప్రారంభించినా హడావుడి చేశారు, అప్పుడు కూడా ఆ కంపెనీలు వస్తున్నాయి, ఈ కంపెనీలు వస్తాయి, కానీ అది సక్సెస్ కాలేదు. ఎందుకని ఆ వైఫల్యం అనేటువంటిది గుణపాఠాలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారైనా గుణపాఠాలు తీసుకోవాలి, ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారైనా కానీ వాటిని ఎందుకు కొనసాగించలేకపోయారు? ఎందుకు హైదరాబాద్ లో వచ్చినటువంటి ఐటీని చంద్రబాబు నాయుడు గారి తర్వాత అధికారానికి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా కొనసాగించారు కదా. అటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు? ఇవన్నీ కూడా చర్చించుకోవాల్సినటువంటి అంశాలు, నిందించుకోవాల్సినటువంటి అంశాలు కాదు. అందుకనే చెప్తున్నా, అతిశయోక్తులు ఎవరు చెప్పినా కానీ వాటిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది మరోసారి చెప్పదలుచుకున్నాను. వెంకటేశ్వర రెడ్డి గారు, కోటేశ్వరరావు గారు అన్నారు, సో భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి క్యూబిక్లకు సంబంధించిన అంశం, సో ఇప్పుడు ఏదైతే నిర్ణయించారో దీన్ని 133 ఏదైతే క్యూబిక్ క్వాంటమ్స్ ఉన్నాయో, సో అంత భారీ స్థాయిలోనే కొంతవరకు ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు దేశంలో అమరావతితో పోలిస్తే ఇతర భారీ నగరాలన్నీ కూడా పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను పక్కన పెట్టి సో నిర్మాణంలో ఉన్నటువంటి అమరావతి ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ప్రతిపక్షంగా అంటే ఒక విపక్షంగా ఎందుకు దాన్ని స్వాగతించలేకపోతున్నారు? ఇక్కడ కోటేశ్వరరావు గారు చాలా చక్కగా
అతిశయోక్తి లేకుండా వాస్తవాలు చెప్పమని చెప్పేసి కోటేశ్వర గారు ఆయన చెప్పిన మాటలు నేను ఏకీపిస్తున్నాను. అట్లానే మేము అసలు మేము ఇప్పుడు చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి వరకు అసలు ఎన్ని స్టార్ట్ చేశారు? ఇప్పటి వరకు ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇప్పటికి 7 సంవత్సరాల కాలం పరిపాలించింది. మా ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించింది, మధ్యలో 5 సంవత్సరాలు పరిపాలించింది. ఈ ప్రభుత్వం 7 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పరిపాలించింది. ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వమే కేంద్రంలో 12 సంవత్సరాల కాలం ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు చేసినవి చెప్పమంటున్నాం. ఇప్పటి వరకు ఇదిగో ఇవి చేశాము, ఇప్పటి వరకు ఈ ప్రగతి సాధించాము, తర్వాత భవిష్యత్తులో ఫేజ్డ్ బ్యానర్ గా ఈ భవిష్యత్తులో ఈ ప్రగతి సాధిస్తాము అని చెప్తే నమ్ముతారు ప్రజలు. ఇప్పటి వరకు చేసింది మీరు చెప్పకుండా ఎప్పుడు ప్రతిరోజు వినాయకుడు పెళ్లి ఎప్పుడంటే రేపే అన్న చందంగా ప్రతిరోజు ముందుకు పోతున్నాం అంటూ ఎక్కడికి పోయామంటే అక్కడే ఉన్నామని చెప్తే ఎలా? భవిష్యత్తులో ముందుకు పోతున్నామనే విషయాన్ని మనం పోతున్నామనే విషయాన్ని నమ్మాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంతవరకు సాధించాం ప్రగతి అనే దాన్ని బట్టే మనం నమ్మగలం. ప్రజెంట్ ఇప్పటి వరకు సాధించిన ప్రగతి ఏంటి? ఇప్పటి వరకు మనం అమరావతిలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, భూసేకరణ జరిగిన తర్వాత వాళ్ళకి కేటాయించిన ప్లాట్లని సంపూర్ణంగా వాళ్ళకి ఇవ్వడమే జరగలేదు. వాళ్ళ ఇచ్చిన ఇచ్చిన హామీలలో భూమి ఇచ్చిన వాళ్ళకి ఇంతవరకు సంపూర్ణంగా వాళ్ళకి డెవలప్ చేసే ఇవ్వలేదు. ఇంకా మనం ఏదో సాధిస్తున్నాము, అది అభివృద్ధి చెందింది, ఇది అభివృద్ధి చెందిందంటే మనం వాస్తవాలు మాట్లాడమని మేము అంటున్నాం. మేమేమి పని చేయొద్దు అనట్లేదు, మీరు చేస్తే మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పట్లేదు. మీరు మాట్లాడే మాటలు అబద్ధాలు కాకుండా వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు చెబితే ప్రజలు నమ్ముతారు. మీరు అంతేగాని అబద్ధాల మేడలు కట్టి, పేక మేడలు కట్టి తీరా అయిపోయిన తర్వాత కుప్పకూలిపోయిన తర్వాత ఇది శాపనార్థాలు లెక్క గత ప్రభుత్వం అట్ట చేసింది, దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇట్ట చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు లెటర్లు రాశారు, అందుకే కంపెనీదారులు రాలేదు, ఈయన బెదిరిస్తున్నాడు. ప్రపంచ స్థాయిలో వచ్చే పెట్టుబడిదారులు ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష నేత బెదిరిస్తే రావట్లేదు అని చెప్పడం అంటే అసలు మీ ప్రభుత్వం ఎంత బలంగా ఉందో, మీ ప్రభుత్వం మీద ఆయా కంపెనీల వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో దీన్ని బట్టే తేటతెల్లమవుతుంది. మనము క్లియర్ గా ఇప్పటి వరకు చేసింది చెప్పండి, తర్వాత దాని తర్వాత ఏం చేయబోతున్నాం. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ఈ రోజు శంకుస్థాపన చేశామని అంటున్నారు కదా, శంకుస్థాపన చేసింది ఎన్ని రోజుల్లోపు పూర్తి చేస్తున్నారు? దీనికి టైం లిమిట్ ఎంత పెట్టారు? ఎప్పటికీ దీన్ని ఓపెన్ చేస్తారు? అసలు దాని షెడ్యూల్ ప్రకటించండి. ఫస్ట్ దాని షెడ్యూల్ ప్రకటించండి. శంకుస్థాపన చేయగానే 18 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఒక ఆయన, ఇంకా భారతదేశం మొత్తం మన వైపే చూస్తుందని ఒక ఆయన, భారతదేశం అసలు మన అమరావతి నుంచే భారతదేశం పరిపాలన జరిగిద్ది, అసలు ప్రపంచంలో మనం దగ్గరగామిగా ఎవరుండవు అని చెప్పేది ఒక ఆయన. ఇట్లా చెప్తుంటే ఎలాగండి? ఇట్లా చెప్తే అవుతుందా? మనం ఈ ప్రభుత్వం అప్పులు చేయకుండా స్వయం ప్రతిపత్తితోటి సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి కేవలం 2 ఏళ్ల కాలంలోనే 3 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన మాట వాస్తవా కాదా? 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన మాట వాస్తవా కాదా? నెల మొదటి తారీఖే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం నిజంగా దాన్ని పాటిస్తుందా? ఇప్పటి వరకు మనం సాధించిన ప్రగతి ఎంత? అట్లీస్ట్ ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నారా? ఆంధ్రప్రదేశ్ లో మన శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారాలు చేస్తున్నారా? మన ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంపీలు ఎన్ని కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ చేశారు? ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ కంపెనీలు హెడ్ ఆఫీసులు ఇక్కడ ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? అట్లీస్ట్ గ్రేడ్ 1 ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు 12 ఏళ్ల కాలం నుంచి వాళ్ళకి బస్సులు వేస్తున్నాం, ట్రైన్లు వేస్తున్నాం, వాళ్ళు ఎందుకు వచ్చి ఇక్కడ నివాసం ఉండట్లేదు?
అమరావతిలో నివాసం ఉండడానికి ఎందుకు వాళ్ళకున్న అభ్యంతరాలు ఏంటి? ఇవి ఇవి పరిష్కరించుకొని వాస్తవంగా మనం బాగుంటే మనల్ని చూసి 10 మంది వస్తారు. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు. మనం ఎక్కడో ఉంటూ ఓకే, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని చెబితే అది ఎంతవరకు నమ్మశక్యం? ఓకే, ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం. ఎస్ విజయభాస్కర్ గారు. విజయభాస్కర్ గారు, శంకుస్థాపన ఓకే, ఎప్పటి వరకు పూర్తవుతుంది, ఎంతవరకు లక్ష్యం ఉంది? సో ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ప్రారంభమైనాయో వాటికి పూర్తి స్థాయిలో ఎన్ని పూర్తి చేశామనేటువంటి అంశాన్ని ఎక్కడ చెప్పట్లేదు ప్రభుత్వం అనేది ప్రతిపక్షం యొక్క ఆరోపణ. సరే, ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన చేసింది డిసెంబర్ నాటికి మొదటి కంప్యూటరు, క్వాంటమ్ కంప్యూటరు తయారు చేయమని డిసెంబర్ చివరి నాటికి ఆదేశించడం జరిగింది. అంటే భవన నిర్మాణం పూర్తి చేయమని చెప్పారు. అదేవిధంగా తొలి కంప్యూటర్ని కూడా రూపొందించమని చెప్పారు. అదేవిధంగా 2030 నాటికి 2.5 లక్షల మందిని, ఇందాక కోటేశ్వరరావు గారు ప్రస్తావించినట్టు 2030 నాటికి నిపుణులు తయారు చేయాలా. అందుకు వైజర్ అనే సంస్థ అమెరికా తర్వాత భారతదేశంలోనే ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వడానికి వైజర్ అనే సంస్థ ముందుకు వచ్చింది. ఆ 2.5 లక్షల మందికి 2030 లోపు శిక్షణ ఇవ్వడం, అదేవిధంగా 2035 నాటికి 35 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలనేది ఒక సంకల్పం అన్నమాట. అంటే భవిష్యత్ అంతా ఇప్పుడు ఎయిర్ స్పేస్ కానీ, ఏరో ఇది కానీ, అదేవిధంగా రోబోటిక్స్ కానీ, అదేవిధంగా స్పేస్ టెక్నాలజీ కానీ, అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీ కానీ, అదేవిధంగా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇవన్నీ క్వాంటమ్ కంప్యూటర్ పరిధిలో అనేక సేవలు విస్తరించడానికి, ఆఖరికి ఫైనాన్స్ సంబంధించిన విషయాలు కానీ, ఇవన్నీ క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికి, పోతే అతి త్వరలో సమయాన్ని పొదుపు చేయడానికి వీలుంటుందనే ఉద్దేశంతో బహుముఖాల అవకాశాలు ఉన్నటువంటి క్వాంటమ్ కంప్యూటర్ని వెలుగులో తేవడానికి ఇది చారిత్రక ఘట్టంగా తీసుకొని ఈరోజు శంకుస్థాపన చేశారు. అందులో మెయిన్ మనకి ఇప్పుడు ఈ ఎల్ఎన్టీ, IBM, అదేవిధంగా టాటా కంపెనీ, ఇవన్నీ ఇందులో భాగస్వాములుగా ఉంటున్నారు. అదేవిధంగా అనేక కంపెనీలు MOUలు కుదుర్చుకోబోతున్నాయి. ఇవన్నీ 1-2 నెలల్లో ఒప్పందాలు కుదుర్చుకోవాలా. అదేవిధంగా డిసెంబర్ నాటికి నిర్మాణాలు ప్రారంభించాలా. ప్రారంభించడమే కాకుండా వీలున్నంత వరకు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలా ఈ విధానాన్ని. అదేవిధంగా ఈ భవనం కూడా డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని చెప్పి ఈరోజు శంకుస్థాపన చేసిన బిల్డింగ్ ఆదేశించడం జరిగింది. అయితే పొదుపు, ఇప్పుడు సంపద సృష్టించడం అన్నారు. సంపద సృష్టించడం అనేది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారితోనే ప్రారంభమైంది. ఈరోజు వెనకబడిన తెలంగాణ మాకు కావాలా, సపరేట్ స్టేట్ అని కోరిన వాళ్ళు రాష్ట్రం ప్రకటించగానే మిగులు రాష్ట్రం అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించారు. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఆదాయంలో 60% ఆదాయం అంతా, మోర్ దాన్ 60% రెవెన్యూ అంతా హైదరాబాద్ నగరం నుంచే వస్తుందని చెప్పి వాళ్ళే పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పుడుండే ప్రభుత్వం కానీ, అప్పుడుండే ప్రభుత్వం కానీ. అంతకుముందు హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారు ఈ టెక్నాలజీ తీసుకురాకముందు, IT విప్లవాన్ని తీసుకురాకముందు ఉన్న ఆదాయం ఎంత, పోతే ఇప్పుడు మోర్ దాన్ 60% రెవెన్యూ వస్తుంది. సంపద పెరిగిందంటే, ఆదాయం పెరిగిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి ఒక దశలో కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే మనము మన సత్సంకల్పాన్ని 10 మందితో చర్చిస్తాం, తర్వాత దానికి ఒక శంకుస్థాపనలు చేసుకుంటాం, తర్వాత ఈ నలుగురు బాగుందన్న తర్వాత ఏంటి, కొద్ది నెలలు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది ఒక ఆకృతి దాల్చడానికి. ఆ తర్వాత ఇప్పుడు ప్రతిదానికి ఒక పొదుపు దశ ఉంటుంది. ఇప్పుడు ఒక కోడి పిల్లల్ని గుడ్లు పొదగడానికి ఇంత టైం అని ఉంది. అదే విధంగా ఒక మాతృమూర్తి గర్భం దాల్చి బిడ్డను కనడానికి ఒక సమయం ఉంది. అదే విధంగా ఇప్పుడు వీటన్నిటికీ భూసేకరణలు ఉన్నాయి. అదే విధంగా వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టాలా, మొదటి దశని, 2వ దశని, 3వ దశని ఇట్లా వాళ్ళు నిర్ణయించుకుంటారు. అదే విధంగా వీటి సమయం తీసుకుంటుంది. అన్ని ప్రకటించిన రోజే అంటే ఆంఫర్ట్ అంటే ఇక్కడ ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు ఎవరికి ఉన్నాయి? లేవు. ఇది ప్రాక్టికల్ గా ప్రజాప్రభుత్వం
ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని విజయభాస్కర్ గారు, వాళ్ళని Yes. ఆహ్వానించిన తర్వాత వాళ్ళు మన మాట విజయభాస్కర్ గారు, మన్నించి వైసీపీ వస్తున్నారు. అధికారంలో ఉంది. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాం. ఆగండి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాం. వాళ్ళు అడుగు పెడతారు, అన్ని మొదలు పెడతారు. ఆ తర్వాత కొద్ది రోజులు, కొద్ది నెలలకు కొన్ని సంవత్సరాలకు కొన్ని స్టార్ట్ అవుతాయి. అదే విధంగా మీరు ఎవరైతే ఎగతాళి చేశారో చంద్రబాబు నాయుడు గారిని, ఎంత విజన్ రేని పొగిడే రోజు కూడా వస్తుంది, అందులో సందేహం లేదు. పోతే ఆయన ప్రపంచంలో ఉండే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ పర్యటనలో గమనించి వెంటనే ఆవిష్కరిస్తున్న దాన్ని ప్రోత్సహించాల్సిన పోనిచ్చి కోటేశ్వరరావు గారు, వెనక్కిలాగే పద్ధతులు. Okay. అసలు రాజధాని 5 ఏళ్ళు, వాళ్ళు 5 సంవత్సరాల కాలాన్ని ఏం చేశారో చెప్పరు. పోలవరాన్ని ముందుకు తీసుకుపోలా, రాజధాని 3 ముక్కలు చేసి పారేశారు. పోతే విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు రాజధాని నిర్మాణానికి ఉపయోగిస్తే ఎట్టనని ఎల్వి సుబ్రహ్మణ్యం గారే వీడియో రిలీజ్ చేశారు. మాజీ చీఫ్ సెక్రటరీ, టిటిడి ఈఓగా చేశాడు, అనేక జిల్లాల కలెక్టర్లుగా చేశాడు, ప్రిన్సిపల్ సెక్రటరీగా చేశాడు. మరి అలాంటి పెద్ద మనిషి వీడియో రిలీజ్ చేశాడు. అంటే మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు మొత్తం 30,000 చిల్లర ఎకరాలని ఏ విధంగా కొంతేమో రాజధానికి, కొంతేమో ముక్కలు చేసి వాటిని అమ్మేస్తే వచ్చే ఆదాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఆయనతో సంపాదిస్తే, నేను అందుకు విముక్తి వ్యక్తం చేస్తే నా మీద ఆగ్రహోదరుడై ఆయన నన్ను పక్కన పెట్టాడని చెప్పి ఆయన స్వయంగా ఆరోపించాడు. నిజాయితీ పడిన ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు, ఇరు ప్రభుత్వాలు చెప్తున్నాయి, ఇరు ప్రభుత్వాలు అంటే గతంలో 5 ఏళ్ల వైసీపీ హయాంలో కానివ్వండి, లేదా ఈ 7 ఏళ్ల కూటమి ప్రభుత్వ హయాంలో వారు చెప్తున్నటువంటి అంశం, పెట్టుబడులు మేము తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ప్రజెంట్ కూడా అదే సిచ్యువేషన్ అయితే వారి దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. సో ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ రాక అవి స్థాపన పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేటువంటి ప్రక్రియలో ఇరు ప్రభుత్వాలు, గతంలో వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, కూటమి 7 ఏళ్ల పాలనకు సంబంధించి సో ఎలా చూడాలి? ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి అనేటువంటి ఆ కారణంగానే పెట్టుబడులు రావడం లేదు అనేటువంటిది అది వాస్తవమైనటువంటిది కాదు. అటువంటి లేఖలు రాయటం అనేటువంటిది సరైనది కూడా కాదనేది నా అభిప్రాయం. ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగానే పెట్టుబడులు రావట్లేదు కదా విదేశాల నుంచి. ఆశించిన మేరకు విదేశీ పెట్టుబడులు రావడం లేదనేది అదొక వాస్తవం. అది దానికి ఆంధ్రప్రదేశ్ ఏమి మినహాయింపు కాదు, లేదా మరొకటి మినహాయింపు కాదు. అందుకని ప్రతిపక్షం కారణంగానే అనేటువంటి వాదన కనుక చేసేట్లయితే మరి మొదటి 5 సంవత్సరాల పాటు మరి అటువంటి వైసీపీ ఆ విధమైనటువంటి లేఖలు ఏమి రాయలేదుగా. మరి అప్పుడు హడావుడి చేసి మొత్తం 18 లక్షల కోట్లు, 19 లక్షల కోట్ల మేరకు మేము అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాము అని చెప్పినటువంటి ప్రభుత్వము మరి ఆచరణలోకి వచ్చిందంత అంటే 1,50,00,000-1,60,000 కోట్లు మాత్రమే వచ్చింది. మరి 20 లక్షల కోట్లు ఎక్కడ, 1,50,000 కోట్లు ఎక్కడ? చెప్పిన దానికి ఆచరణకి ఆ విధమైనటువంటి తేడా ఉంది కనుకనే అతిశయోక్తులు చెప్పొద్దు అనేది నాలాంటి వాళ్ళు చెప్తున్నారు. అయినా కానీ అటువంటి ప్రచారం చేయట్లేదు. ఆ విధమైనటువంటి బలహీనత చంద్రబాబు నాయుడు మొదటి కాలంలో జరిగింది కనుక వైసీపీ మరికొన్ని అతిశయోక్తులతోటి వాళ్ళు మరికొంత ప్రచారం చేస్తున్నారు. అందుకని జనానికి ఒక విధమైనటువంటి ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది మాత్రం స్పష్టంగా ఉంది. అందుకని పారదర్శకతను పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఎన్ని అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారనేటువంటిది ఒక అంశం అయితే, వాటిల్లో ఆచరణలో ఎంత మేరకు పెట్టుబడులు వచ్చాయి ఏమిటి అనేటువంటిది 6 నెలలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో ప్రభుత్వము జనానికి అర్థమయ్యేటువంటి భాషలో ఒక స్టేటస్ పేపర్ని విడుదల చేయటమో, లేకపోతే వెబ్సైట్ లో పెట్టడమో ఇట్లాంటివి కనుక చేసేట్లయితే ఈ విధమైనటువంటి ప్రచారాలకి తెరదించేటువంటి అవకాశం ఉంది. అందుకని మరి ఆ పని చంద్రబాబు నాయుడు సర్కారు ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేయకపోయేట్లయితే ఇటువంటి ప్రచారం ఎక్కువగా కనుక జరిగేట్లయితే జనంలో కన్ఫ్యూజన్ వస్తుంది. అది చివరికి కూటమి ప్రభుత్వానికి కూడా నష్టదాయకమయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటది. ఎందుకంటే కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు అన్ని కూడా మెటీరియలైజ్ కావడం అనేటువంటిది ఎక్కడా ఇంతవరకు జరగలేదు ప్రపంచంలో. ఉదాహరణకు నరేంద్ర మోడీ గారి గుజరాత్ రాష్ట్రంలో ఆయన స్వయంగా కుదుర్చుకున్నవి కావచ్చు, లేదా ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఆయన సిఫార్సు చేసినవి కావచ్చు, ఇవన్నీ కూడా విద్యుత్తుకు సంబంధించి 50,000 మెగావాట్లకి ఒప్పందం కుదుర్చుకుంటే ఎంతవరకు వచ్చినాయంటే 8,000 మెగావాట్లకే రియలైజ్ అయ్యాయి. మరి నరేంద్ర మోడీ గారి స్టేట్ లోనే ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటే
ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి అనేక రాయితీలు అన్ని కూడా అక్కడ గుజరాత్ లో పెట్టేటువంటి పరిశ్రమలకు ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అటువంటిది మరి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు లేదా ఇంకొక రాష్ట్రంలో కావచ్చు ఆ స్థాయిలో వస్తాయా? వచ్చినటువంటి దాఖలాలు లేవు గనుకనే ఈ విధమైనటువంటి పరిస్థితి. అందుకని ఉ- విశాఖ గూగుల్ సెంటర్ గురించి అయినా లేకపోతే ఇంకో దాని గురించి, రెండోది హైదరాబాదు ఆదాయం గురించి లేదా ఇతర రాజధానుల ఆదాయం గురించి చెప్తున్నారు. హైదరాబాద్ అనేటువంటిది 500 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి సంస్థ. రాష్ట్రంతో అంటే భారతదేశంలో విలీనం కాకముందే దానిలో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు, ఆ తరువాత ప్రభుత్వ రంగ పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతిష్టాత్మకమైనటువంటి అనేక సంస్థలు, పరిశోధన సంస్థలు, కేంద్ర సంస్థలు ఇవన్నీ ఉన్నాయి. వీటికి అదనంగా ఐటీ తోడైంది. అందుకని ఆ విధమైనటువంటి సంపద వచ్చింది. ఇప్పుడు అమరావతిలో మరి ఆ విధమైనటువంటి పరిశ్రమలు లేవు. అందుకని ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వస్తది అనుకున్నటువంటి ఐటీ కావచ్చు, క్వాంటమ్ కావచ్చు, ఇతర వాటితోటి ఈ స్థాయిలో వస్తుందా అంటే ఖచ్చితంగా రాదని మాత్రమే నేను చెప్పగలను. ఎందుకంటే ఇండస్ట్రీస్ లేకుండా ఒక ఐటీతోనే మొత్తం అంతా కూడా అమరావతిని మొత్తం నింపేస్తారు అని ఎవరైనా చెప్తే అది పగటి కలలు. రెండవది మొత్తం ఐటీ కాదుగా ఆంధ్రదేశంలో ఉన్నటువంటిది. ఇతర శ్రామికులు ఉన్నారు, ఇతర ఉద్యోగులు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకేమిటి అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అందుకని ఏది కూడా తెగేదాకా లాగకూడదు అన్నట్టుగానే అతిశయోక్తులు అనేటువంటి రాకూడదు. మొత్తం అంటే ఐటీ కానటువంటి వాళ్ళకి, క్వాంటమ్ కానటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉపాధి కల్పిస్తారనేటువంటిది కూడా ప్రశ్న వస్తుంది. అందుకని తెలుగుదేశం ప్రభుత్వం ముందు, కూటమి ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఆ సవాళ్ళని ఎట్లా అధిగమిస్తారు అనేటువంటిది పారదర్శకంగా జనానికి చెప్పాలి అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో శంకుస్థాపనలు కానివ్వండి, ఈ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం అనేది కూటమి ప్రభుత్వం, విశాఖకు సంబంధించినటువంటి సంస్థలు, అమరావతిలో నిర్మాణం చేపట్టాలి అనుకున్నటువంటి సంస్థలు, ఇదే ప్రజల్లోకి వెళ్తే వైసీపీకి మరింత వ్యతిరేకత ఉన్నటువంటి అవకాశం లేదా? ఎందుకంటే ఈ డెవలప్మెంట్ అనేటువంటి ఒక కార్డు. వెంకటేశ్వర రెడ్డి గారు, వినపడుతుంది చెప్పండి. నేను అడిగిన ప్రశ్న అర్థమైంది మీకు? సో విశాఖలో ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థలు కానివ్వండి, అమరావతిలో ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థలు కానివ్వండి, ఇప్పుడు శంకుస్థాపన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు కానివ్వండి, ఈ మొత్తం కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అభివృద్ధి అనేటువంటి ఒక కార్డు ప్రజల్లో ఉంటే వైసీపీకి వ్యతిరేకంగా పవనాలు మరింత వీచేటువంటి ఛాన్స్ లేదంటారు? నేను క్లియర్ గా ఒకటే చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన హామీలు గాని, చెబుతున్న మాటలు గాని, తెస్తామని చెప్పిన పెట్టుబడులు గాని, తెచ్చినవని చెప్పిన పెట్టుబడులు కానీ ఆ వాస్తవాలైతే, నిజాలైతే ఆయన ప్రతి ఎన్నికల్లో రెండోసారి ఓడిపోతాడు. ఎందుకు ఓడిపోతున్నాడు? వాస్తవాలైతే ఓడిపోకూడదు కదా. ఎందుకు ఓడిపోతున్నాడు? ఇక్కడ అది కాదు మ్యాటరు. ఇక్కడ నేను వైసీపీ, టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు, ఇట్లా ఇది కాదు డిస్కషన్. ముందు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా అసలు నేను ఇప్పుడు విజయభాస్కర్ గారు విచిత్రమైన ఒక ఇది చెప్పాడు. హైదరాబాదు యొక్క తెలంగాణ ఆదాయంలో హైదరాబాదే 60% ఉంది, దానికి కారణం చంద్రబాబు గారే అని చెప్తున్నారు. ఇక్కడ కోటేశ్వరరావు గారు ఆల్రెడీ ఒకసారి విన్నవించుకున్నారు. ఐటీకి పునాది వేసింది జనార్దన్ రెడ్డి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన కాలం ఎంత, కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలం ఎంత, టిఆర్ఎస్ పార్టీ పరిపాలించిన కాలం ఎంత, అందులో చంద్రబాబు నాయుడు గారి వాటా ఎంత ఉంది, ఆయన చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఎంతవరకు ఆయన చేశారు, ఏమేం పనులు చేశారు, ఆ తర్వాత మిగతా వాళ్ళు వచ్చి ఎంత కొనసాగించారు, అసలు హైదరాబాద్ నగరం ఎప్పుడు ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడి హైదరాబాద్ లో ఐడిపిఎల్, బిహెచ్ఎల్, హెచ్ఎంటి ఇట్లా అనేక రకాల సంస్థలు ఎప్పుడు వచ్చినాయి వాటన్నిటితో పోల్చుకొని చూడకుండా చంద్రబాబు నాయుడు గారే అసలు హైదరాబాద్ కట్టేసినట్టు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన వల్లే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందినట్టు, అసలు తెలంగాణకు ఆదాయం చంద్రబాబు నాయుడు గారే తెచ్చిపెట్టినట్టు మాట్లాడటం ఉంది చూశారు. దాన్ని వ్యతిరేకిస్తున్నా. ఇక్కడ
ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే ఏ రాజకీయ నాయకులైనా, ఏ రాజకీయ పార్టీలైనా, ఏ ప్రభుత్వాలైనా ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే వినే ప్రజలు లేరు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, సమాచార వ్యవస్థ పటిష్టంగా ఉంది. సామాన్యుడి జేబులోకి సమాచారం వెళ్లే రోజులు ఇవి. మీ బిల్డప్లు ఆపండి, మీ అతిశయోక్తులు ఆపండి, ఉన్నది వాస్తవం చెప్పండి. పరిపాలన రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకి మీరు అబద్ధాలు చెప్పినా, మీరు ప్రమోషన్లు చేసినా వాస్తవం రిలీజ్ అవుద్ది. కొన్ని సినిమాలకి ప్రోమోలు సూపర్ గా ఉంటాయి, ప్రమోషన్లు సూపర్ గా ఉంటాయి, తీరా సినిమా రిలీజ్ అయితే అట్టర్ ఫ్లాప్ అవుద్ది. అట్లానే మీరు ఎన్ని ప్రమోషన్లు చేసినా ఎన్నికలు వచ్చినప్పుడు వాస్తవాలు తేలకపోతే, వాస్తవాలు రాకపోతే ఖచ్చితంగా ప్రజలకు గుణపాఠం చెప్తారు. దయచేసి పరిపాలనలో ఉన్న వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఈ రోజు వాళ్ళు ఉండొచ్చు, రేపు మేము ఉండొచ్చు, మొన్న వాళ్ళు ఉండొచ్చు, నిన్న మేము ఉండొచ్చు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, పరిపాలనలో ఉన్న వాళ్ళు వాస్తవాలు చెప్పాలి. రాష్ట్రంలో ఉన్న అధినేతలే ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అయితే, ఈ ప్రజలు పిల్లలు లాంటి వాళ్ళు. తల్లిదండ్రులే పిల్లలకి అబద్ధాలు చెప్తే ఇంకే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతున్నట్టు? అది కదా మేము అంటున్నది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అతిశయోక్తులు వద్దు, వాస్తవాలు. కోటేశ్వరరావు గారు కూడా ఆల్రెడీ చెప్పారు, మాకు కూడా ఒక హెచ్చరిక జారీ చేశాడు, అసలేం జరగలేదని మీరు అనడం బాలేదు అనేది ఆయన చెప్పారు. నేను ఆయన మాటల్ని సంపూర్ణంగా, ఆయన వ్యాఖ్యల్ని సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. మా మీద చేసిన విమర్శలకి స్వాగతిస్తున్నాను. ఇక్కడ దయచేసి ప్రభుత్వాలు ఇకనైనా సరే, 2 ఏళ్ళు గడిచిపోయింది, అది నష్టం ఎంత జరిగిందో, లాభం ఎంత జరిగిందో, తప్పులు ఎన్ని జరిగినో, ఒప్పులు ఎన్ని జరిగినో వాటన్నింటినీ పక్కన పెడదాం. ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంది. మీకు తగినంత బలం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఉమ్మడి ప్రభుత్వాలు డబల్ ఇంజిన్ సర్కార్ అని మీరే చెప్తున్నారు. మీ మాటకి ఎక్కడ తిరుగులేదంటున్నారు. ఇప్పటికీ కేంద్రం నుంచి మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చారు, భవిష్యత్తులో ఎన్ని తీసుకొస్తారు, అవి ఎప్పుడు తీసుకొస్తారు, ఏమేమి పూర్తి చేయబోతున్నారు, ఒకవేళ ఇప్పటికి స్టార్ట్ చేసి ఎప్పటిలోపు పూర్తి చేస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పిన ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఆ స్టార్ట్ చేసిన వాటికి టైం లిమిట్ ఏమన్నా ఉందా? ఇవి ఖచ్చితమైన డేటాతోటి, ఖచ్చితమైన మాటలతోటి, వాస్తవికతతోటి మీరు ప్రజలకు ఆవిష్కరించండి. అలా ఆవిష్కరించని నాడు మీరు ఎన్ని చెప్పినా వెనకటి రోజుల్లో లాగా ఏదో 1-2 ఛానళ్ళు ఉంటాయి, అందులో మేము చెప్పేస్తే ఆ సమాచారమే ప్రజల్లోకి చేరుతుంది అని అనుకోవడం పొరపాటు. ఈ రోజు మనం ఈ ఛానల్లో డిబేట్ లో కూర్చొని మనం మాట్లాడుకుంటాం. ఇట్లా కొన్ని వేల ఛానల్స్, కొన్ని వేల డిబేట్లు, ఇదే సమయంలో కొన్ని వందల డిబేట్లు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు పెట్టుకునే సబ్జెక్టులు, వాళ్ళు పెట్టుకునే వాళ్ళ టాపిక్స్, వాళ్ళ వేరియేషన్స్ వివిధ రకాలుగా చెప్పుకుంటారు. అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తాయి. ఇవాళ సెలెక్ట్ చేసుకునే అవకాశం, మంచిని ఎంచుకునే అవకాశం ప్రజలకి చాలా చేరువలో ఉంది. నిజాన్ని త్వరగా గ్రహించగలిగే శక్తి ప్రజలకు ఉంది. మీరు ఇంకా రైట్ విజయభాస్కర్ గారు, జ్యోతి జమానాలో లేరు. వెంకటేశ్వర రెడ్డి గారు లేరు. మేము చెప్పిందే వింటారు, అనుకోవడం భ్రమ. ప్రజలు మనం చెప్పింది వినరు, చేసింది చూస్తారు. వెంకటేశ్వర రెడ్డి గారు, విజయభాస్కర్ గారు ప్రతిపక్షం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆరోపణ, ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఏం తెచ్చారు, ఎన్ని కార్యరూపం దాల్చిన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వారి ప్రశ్నలకి సమాధానం కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. రెండోది, పెట్టబోతున్నటువంటి ఏదైతే ఒక భారీ స్థాయిలోనే కనబడుతున్న ప్రాజెక్టులు, అలాంటి సమయంలో వాటికి ప్రధానంగా కావాలి ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్లుగా నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులు. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D అంటూ ఉంటాం. సో దీనికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? 2 ప్రశ్నలు. నాకు ముందు కోటేశ్వరరావు గారు, ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు. వారు దానికి కౌంటర్ చెప్పిన తర్వాత మీ ప్రశ్నలకు నేను జవాబు చెప్తాను. కులీ కుతుబ్ షా గారు భాగమతి దేవిని, హిందూ స్త్రీని వివాహం చేసుకుని మత సామరస్యాన్ని కాపాడినటువంటి గొప్ప ముస్లిం పాలకుడు. ఒక హిందూ స్త్రీని మ్యారేజ్ చేసుకున్నందుకే కాదు, వారి పరిపాలన, కులీ కుతుబ్ షాల పరిపాలన గురించి చరిత్రకారులు అద్భుతంగా రాశారు. మంచి పరిపాలనా దశలు, మత సామరస్యాన్ని కాపాడారు.
వారి హయాంలో 400 చిల్లర సంవత్సరాల నాడు ఈ యొక్క హైదరాబాద్ నగర నిర్మాణం ప్రారంభమై, ఏదైనా ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ స్మాల్. నా మహారాష్ట్రలో నాసిక్ దగ్గర త్రయంబకంలో గోదావరి ఒక చిన్న పిల్లకాలువగా ప్రారంభమై అఖండ గోదావరిగా మారుతుంది. అలాగే హైదరాబాద్ నగరం రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే, ఏది ఒక్క రోజులో నిర్మించబడదు. హైదరాబాద్ నగరం కూడా శతాబ్దాల చరిత్ర కలిగిన నగరం. ఈ నగర చరిత్ర అంతా నాకు తెలుసు. పోతే హైదరాబాద్ నగరానికి ఈ ఐటీ విప్లవం రాకముందు, చంద్రబాబు నాయుడు గారు తీసుకురాకముందు ఉన్న ఆదాయం 23 నుంచి 27% మధ్య, అంటే నికరంగా ఎప్పుడు ఒకే విధంగా ఉండదు ఎక్కడ ఆదాయం. ఈ సంవత్సరం మన చేను పండింది, వచ్చే సంవత్సరం పడుతుందనే నమ్మకం లేదు. ఒక వ్యాపారం చేస్తే ఈ సంవత్సరం వచ్చింది, వచ్చే సంవత్సరం వస్తుందని నమ్మకం లేదు. ఒక కూల్ డ్రింక్ షాప్ కి వేసవికాలం ఎండలు బాగా కాస్తే ఆదాయం వస్తుంది, వానలు కురిస్తే మూతేసుకోవాల్సిన పరిస్థితి కూల్ డ్రింక్ షాపు, ఐస్ క్రీముల వాళ్ళైనా అంతే. అలాగే వ్యాపారాలు అనేవి అలా ఉంటాయి. పోతే హైదరాబాద్ నగరానికి 23 నుంచి 27% మాత్రం ఆదాయం ఉండేది. ఇది చంద్రబాబు నాయుడు గారి విప్లవం తీసుకురాకముందు. దాన్ని గణనీయంగా ఒక్కో సంవత్సరం 53కి పోయింది, 57, 58, 60 కూడా క్రాస్ అయింది అనమాట. ఇలా యావరేజ్న నేను తీసుకొని వచ్చి చెప్పా. అంతేగాని నేను ఒక అజ్ఞాన్నయ్యో అవగాహన లేకో హైదరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్మించారంటే మేము అలా, మాకు అధికారం కావాల్సింది ప్రజాసేవ కోసం మేము కోరుకుంటాం. పోతే వాళ్ళు కోరుకునేది దోపిడీల కోసం, కేసుల పరిష్కారం కోసం. అందుకే వాళ్ళు అధికారం కోల్పోయిన తొత్తుల నెల రోజులకే జంతర్ మంతర్ ఢిల్లీ వెళ్ళిపోయారు మా ప్రభుత్వాన్ని రద్దు చేయమని చెప్పేసి. అంటే అధికారం లేకపోతే తట్టుకోలేని మనస్తత్వం. అదే విధంగా మేము అబద్ధాలు చెప్పేవాళ్ళం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టి పెరిగిన రాయలసీమలో పులివెందులకి నీళ్లు పారించలేకపోతే మేము పారించాం. అదే విధంగా ఇప్పుడు మేము బనకచెర్ల చుట్టే నల్లమల సాగర్ అంటే అడుగడుగున మా ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కి సమాచారం ఇస్తూ అటు కేసీఆర్ ని కూడా ఎగదోలుతున్న వ్యక్తి మాకు వ్యతిరేకంగా. రాయలసీమ డెవలప్ కాకూడదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ కక్షలు కార్పణ్యాలు వాళ్ళ చుట్టూ ఈ యొక్క అమాయక ప్రజలు తిరిగి పోలీస్ స్టేషన్ లో కేసులు ఎదుర్కొని కోర్టు చుట్టూ తిరగాలంటే రాయలసీమ డెవలప్ కాకూడదు. మా లక్ష్యం అది కాదు. రాయలసీమ రతనాల సీమ చేయాలనే మా కోరిక. సారవంతమైన భూములు ఉన్నాయి, అద్భుతమైన హార్టికల్చర్ చేయొచ్చు, సెరికల్చర్ చేయొచ్చు. అక్కడ అన్ని విధాలుగా రాయలసీమలో ఇంకా సోలార్ టెక్నాలజీని చేయొచ్చు, డ్రోన్ హబ్ గా చేయొచ్చు. రకరకాల టెక్నాలజీస్తో మేము రాయలసీమను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. అదే విధంగా మేము విశాఖ స్టీల్ ప్లాంట్ కి నిధులు తీసుకొని వచ్చాం. ఆయనేమో అమ్మాలని చూశాడు, కొంతేమో రాజధాని పెడితే ఎట్టుంటుంది అని ట్రైల్ చేశాడు. అది సుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాటే. అదే విధంగా ఆయన మెడలు ఉంచి, కేంద్రాన్ని మెడలు ఉంచి ఎంపీలను అధిక సంఖ్యలో గెలిపిస్తే పోతే స్పెషల్ స్టేటస్ అన్నాడు, లేకపోతే ఇంకేదేదో చెప్పాడు. ఊసెత్తుకోడు. ఢిల్లీకి పోయినప్పుడల్లా ఆయన కేసులను కూర్చి తిరగని సరిపోయేది. ఏడేమో స్కీములు సరిపోయేది. పుణ్యకాలం కాస్త అధికారం లేకపోతే తట్టుకోలేడు. పోతే మేము చేస్తున్న ఈ పనులకి కళ్ళు గుట్టాయి, కళ్ళల్లో మంటలు. పోతే వాళ్ళకి అసలు కడుపు ఉబ్బరం వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ అమల్లోకి వస్తే ఇక అసలు మామూలుగా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతంగానో పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగానో ఉంటే ఉంచుకోండి మీరు, కానీ ఈ రాష్ట్ర ప్రజలు అధోగతి పాలవుతారు. రాష్ట్రం అంధకారమయమైపోతుంది. పాడి పంటలతో, పసిడి రాష్ట్రాలతో ఒకనాడు తొలతొగిన ఆంధ్రప్రదేశ్ ని అంధకారంలో తీసుకొచ్చారు వాళ్ళు 5 ఏళ్ల కాలంలో. ఇప్పుడు తిరిగి మేము గాడిని పెట్టి పోతే ప్రతినాడుకొని ప్రపంచాన్ని అంతా పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఐటీని తీసుకొస్తున్నాం, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొస్తున్నాం, గ్రీన్ హైడ్రోజన్ ని తీసుకొని వస్తున్నాం. అదే విధంగా రేపు మళ్ళా ఈ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్లు 2 ఇంకో కొత్తగా ఏర్పాటు చేయబోతున్నాం. ఏప్రిల్ 14వ తేదీన మళ్ళీ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్లు 2 ప్రారంభించబోతున్నాం. మరి మేము అన్ని రకాలుగా ఆలోచించి దార్శనికుడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. సోక్రటీస్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త, ప్లాటో లాంటి, అరిస్టాటిల్ లాంటి వాళ్ళు కూడా కొత్త ఇన్వెన్షన్స్ చేసినప్పుడు ప్లాటోని పిచ్చోడు అన్నారు. ప్లాటోని ఇంట్లో భార్య కూడా అపార్థం చేసుకుంది, సోక్రటీస్ ని. మరి అదే విధంగా ప్రపంచంలో వైజ్ఞానికులైన పెద్ద పెద్ద సైంటిస్టులు ఆవిష్కరణని ఎగతాళి చేశారు. గెలీలియోని తరిమి కొట్టారు, గెలీలియాని. పోతే అదే విధంగా న్యూటన్ ని ఎక్కిరిచ్చారు.
పోతే ఈ కొత్త ఆవిష్కరణలు ఇప్పుడు కూడా నలుగురు చేత హేళన చేయబడతాయి, తర్వాత ప్రశంసించబడతాయి. కొంత సమయం అవసరం దానికి, ఓర్చుకోండి. అదే విధంగా మేము తీసుకొస్తున్నటువంటి విశాఖ వేదికగా కానీ, అదే విధంగా దావోస్ వేదికగా కానీ, ఇతర ప్రపంచ పర్యటనలో కూర్చున్న ఒప్పందాలన్నీ అమలైతే మనకు భవిష్యత్తు లేదు. ఆయన ఆధిపత్యంతోనే నేను ఒక్కడనే పరిపాలించాలా, ఈ భూలోకాన్ని పరిపాలించడం నా ఒక్కడికి అర్హత ఉంది. నాకు ప్రభువు చెప్పాడు కాబట్టి నా ప్రతినిధిగా నువ్వే ఈ భూమండలాన్ని పరిపాలించాలన్న రీతిలో ఆయన ఆధిపత్య ధోరణితో క్రీస్తు ప్రభు శాంతిదూత ప్రతిఫలం ఆశించిన సేవ, కానీ ఆయన ప్రతినిధి నేను చెప్పుకుంటూ బైబిల్ సూత్రాలకు విరుద్ధంగా పోతే పరిపాలిస్తూ పోతే తిరుపతి ప్రసాదాన్ని స్వీకరించిన యాంటీ సోషల్ ఎలిమెంట్. ఇది కరెక్ట్ కాదు. మీరంతా కలిసి రావాలా. మీరు 4 గోడల మధ్య రమేష్ వీడియో రిలీజ్ అయింది. విజయభాస్కర్ గారు కోటేశ్వరరావు గారు చెప్పండి. సో ఓవరాల్ గా కంక్లూడెడ్ ఈ రోజు ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ లో సో అధికార ప్రతిపక్షాల యొక్క వాదనలు ఈ విధంగా ఉన్నాయి. అధికార ప్రతిపక్షాలు విధంగా ఉన్నాయనేటువంటిది మనం గతంలో చూసాము, ఈ రోజులో చూసాము, రేపు కూడా ఇదే విధంగా ఉండే ధోరణిలో కనిపిస్తున్నాయి. ఇది ఎవరికి మంచిది కాదు. అందుకని వాస్తవాలకు దగ్గరగా ఎవరైనా వ్యవహరించాలి అని మాత్రమే చెప్పగలం తప్ప ఇప్పుడు ఈ 2 పార్టీల యొక్క ధోరణిని మార్చగలిగేటువంటి వాళ్ళు జనం ఎన్నికల్లో ఇచ్చేటువంటి తీర్పు ద్వారానే ఎన్నికలు ఆ విధమైనటువంటి మార్పు వస్తుంది తప్ప ఎవరు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి లేదా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వినిపించుకునేటువంటి స్థితిలో లేదు. వాళ్ళ ఎజెండాలతోనే వెళ్తున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు విజయభాస్కర్ గారు అనేక మంది పేర్ల గురించి చెప్పి వాళ్ళందరినీ మొదటి ఇచ్చాడు అన్నారు అని చెప్పారు. ఆ మాట నిజమే. కానీ రెండో వైపు కాయన ఏంటంటే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకున్నట్టుగా ఆనాడు నూతన ఆవిష్కరణలు చేసినటువంటి వాళ్ళు కానీ లేదా వాళ్ళు కానీ గొప్పలు చెప్పుకోలేదు. అందుకని అది కూడా ఉంది చరిత్రలో, అది కూడా నమోదై ఉంది. అందుకని రెండింటిని బేరీజ్ వేసుకొని మొత్తం సమదృష్టితోటి వ్యవహరించాలనేదే నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా కోటేశ్వరరావు గారు, మొత్తం మీద ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలతో అయితే ప్రభుత్వం ముందుకెళ్ళింది. నాతో పాటు ప్యానల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి, విజయభాస్కర్ గారికి, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద అమరావతిలో మాత్రం క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టుల దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. నిజంగా ప్రతిపక్షాలు అన్నట్లుగా ఈ ప్రాజెక్ట్ ఎప్పటి వరకు ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రభుత్వాలు చేపట్టినటువంటి ప్రతిదాన్ని ప్రజలు కూడా విశ్వసించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇది వాటి మెగా డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9.